హాయ్ హలో అండి అందరికీ నమస్తే. నేను మీ త్రివేణి. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మా బావగారిది మొక్కుబడి ఉంటే టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ టెంపుల్ ఏమేమి కుక్ చేసాము, మధ్య మధ్యలో పిల్లల అల్లరి ఇదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ అండి. కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలంలో ఉంటుంది. మాది తెనాలి కాబట్టి తెనాలికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనము మార్నింగ్ వచ్చి టెంపుల్లో విజిట్ చేసేయచ్చు. తర్వాత ఇలా ప్లేసెస్ అనేవి రెంట్కి ఇస్తారు, తోటలు ఉంటాయి. సో మనం అక్కడ కుక్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చక్కగా ఈవినింగ్ వెళ్ళొచ్చు అనమాట. మేము వచ్చేసరికి అరౌండ్ మార్నింగ్ 8 అయితే అయిపోయింది. ఈ లోపే మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేసారనమాట. కుకింగ్కి ప్రిపరేషన్స్ కూడా అయిపోతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు చూడండి, ముగ్గురు భలే కూర్చున్నారు. పింక్ శారీలో ఉన్నవారు మా అత్తయ్య గారు, బ్లూ శారీ ఆవిడ మా మదర్, అండ్ ఇటు పక్క కూర్చున్నవాడు మా పిన్ని అనమాట. ఇక్కడైతే మేము వచ్చేసరికి అత్తయ్య పొంగల్ కూడా చేసేసారు. సో ఫస్ట్ అయితే హారతి ఇచ్చేసి దాన్ని దించి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. అంటే వేరే వండుకోవడానికి. సో ఇది దేవుడికి కాబట్టి తీసి పక్కన పెడుతున్నారు. వీళ్ళైతే ఎర్లీ మార్నింగే వచ్చారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. ఏం లేదు, తాలింపు గింజలు అయితే మర్చిపోయి వచ్చారు కాబట్టి నార్మల్ గా ప్లెయిన్ ఉప్మా అయితే రెడీ చేస్తున్నారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి వేసేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేస్తున్నారు. అసలు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. మేము ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు అయితే వచ్చాము. చూడండి సపోటా తోటిది, కాయలు భలే ఉన్నాయి చూసారా, కానీ ఇంకా పండలేదు. ఇక్కడైతే ఉప్మాకి ఇవన్నీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ యాడ్ చేసేసుకోవాలి. ఈ రోజు అయితే కుకింగ్ కోసము ఇంటి దగ్గర ఒక తెలిసిన ఆంటీ ఉంటే ఆంటీని తీసుకొచ్చామన్నమాట. సో ఆంటీ క్యాటరింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తారు. ఈ ఆంటీనే అనమాట. మీకు ఎవరికన్నా తెనాలిలో క్యాటరింగ్ సర్వీసెస్ కావాలంటే కుకింగ్కి ఈ ఆంటీ నంబర్ అయితే ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో కాల్ చేయండి. చూసారా, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. ఒక చెట్టు కొమ్మ ఏదో దొరికింది, దాని మీద ఎక్కి కూర్చున్నారు. సో ఇది బైక్ అంట, బ్రూమ్ బ్రూమ్ అనుకుంటూ వెళ్తున్నారు. మా పాప జాగృతి అండ్ జగదీప్. ఫంక్షన్ అయితే ఈ పాపది, రిత్వికాది. సో ఉప్మా అయిపోయింది. ఆంటీ అయితే నెక్స్ట్ బిర్యానీకి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నారు. ఇంకా ఎవరు రాలేదు కాబట్టి ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి రైస్ పెట్టేశారనమాట. సో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేస్తున్నారు. టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి పెద్ద పొయ్యిలు కదా, మంట ఎక్కువ వస్తుంది, అందుకని ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కుకింగ్. వన్ బై వన్ ఫటాఫట్ వేసేసి 1 minute ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నారు. ఇక్కడ మనం ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది, మిక్సీ వేయడానికి కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట. మనం అవన్నీ తీసుకెళ్తే వాళ్ళే మిక్సీ చేసి ఇస్తారు. ఇది వచ్చేసి టోటల్ 10 kgs రైస్ కనమాట. 10 kg రైస్ కి ప్రిపేర్ చేస్తున్నారు ఇదంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో జస్ట్ కొద్దిగా కారము, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 గరిటెలు పెరుగు అయితే యాడ్ చేశారనమాట. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై అవ్వనిచ్చి మళ్ళీ తర్వాత ఇందులో పాలు యాడ్ చేశారు. 1/2 లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఫుల్ ప్యాకెట్ పాలు యాడ్ చేశారు.
ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేస్తున్నారు అనమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపు ఏమైందంటే మేమందరం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సో టెంపుల్ అంటే మొక్కుబళ్ళు కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. మా అక్క వీళ్ళ పాప గురించే అన్నమాట ఈ ఫంక్షన్. ఇంకా ఇప్పుడైతే ప్రదక్షిణాలుగా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. పొంగల్ చేసాం కదా దేవుడికి, అది తీసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ కొత్త వెహికల్స్ ఏం కొన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చి 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత పూజ చేయించుకుంటే చాలా మంచిదని భావిస్తారు. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. ఈ మధ్య కట్టారనమాట కొత్త గోపురం ఒకటి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తోటకైతే రిటర్న్ అయిపోయాము. చూసారా వీళ్ళిద్దరూ ఎంత చక్కగా చేతిలో చెయ్యి వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. మా అమ్మమ్మ తాతయ్య గారు. ఆ గౌన్ పాప రిత్విక అన్నమాట. అండ్ మా అక్క వదిన, మా వదిన పేరు కూడా త్రివేణియే. సో పిల్ల బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారు చూడండి. ఈ పిల్ల బ్యాచ్ కి హెడ్ తరుణ్ క్యాప్చర్ చేయలేకపోయాం అనమాట క్లోజప్ షాట్ లో. సో తినొచ్చేసి మా వదిన వాళ్ళ పాప వేదస్య. నెక్స్ట్ అయితే మటన్ వచ్చేసింది. మటన్ వచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసి వాటర్ లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నారు. ఇంకా కొద్దిగా వాటర్ ఉందనగా ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఆయిల్ వేసేసారనమాట. సపరేట్ గా తీసి వండుకోవడానికి అంత టైం ఉండదు, అంత సామాగ్రి కూడా లేదు కాబట్టి ఇందులోనే చేసేస్తున్నారు. కొంచెం పెద్ద క్వాంటిటీ కదా, అన్ని తీసి పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ తోముకొని చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇలా చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా గొడ్డు కారము, కొద్దిగా మసాలా కారం అయితే యాడ్ చేస్తున్నారు. సాల్ట్ అనేది మనము మటన్ ఉడకబెట్టడానికి వేసాం కదా, అదే సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్లు అయితే యాడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కొబ్బరి గసగసాలు పేస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి జీడిపప్పు, పుచ్చపప్పు ఉంటుంది కదా, ఆ పేస్ట్. సో 2 యాడ్ చేసేసి బాగా తిప్పి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చూసారుగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే పెరుగు చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. పెరుగు చట్నీ ఏముంది, సింపులే కదా. పెరుగులో కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేస్తే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తలకాయ కాళ్ళు అన్నమాట. సెమీ గ్రేవీ కర్రీ లాగా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. బాగా క్లీన్ చేసుకొని వాటర్ లో ఉప్పు పసుపు యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా గొడ్డు కారము, మసాలా కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక పెట్టుకున్న పేస్ట్లు ఉన్నాయి కదా, కొబ్బరి గసగసాల పేస్ట్, జీడిపప్పు, పుచ్చిపప్పు పేస్ట్, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. Don't know if I can find my way out. ఫైనల్ గా కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ప్లేటింగ్ అయితే చూపించడానికి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఛార్జింగ్ ఈవినింగ్ దాకా ఉండేది, ఈ రోజు అస్సలు లేదనమాట. పిల్లలైతే ఉయ్యాలు కట్టుకొని ఆడారు. సో ఆ క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పి అరేంజ్ అయ్యారనమాట ఇక్కడ అందరూ. ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. ఈవినింగ్ అయిపోయింది కదా, పిల్లలకైతే అస్సలు ఓపిక లేదు. మేమంతా గ్రూప్ ఫోటో దిగుతున్నాం కానీ పిల్లలు లేరు. ఇక్కడ చూడండి, అసలు ఫంక్షన్ అయ్యే రిత్విక అయితే రావట్లేదు ఫోటోలోకి. వాళ్ళకి అది గుర్తొచ్చి పిలుస్తున్నారు.
ఇక్కడ చూడండి తగ్గేదేలే పోజ్ పెట్టమని చెప్తున్నారనమాట అమ్మమ్మ గారికి. తాతయ్య గారికి అయితే విక్టరీ సింబల్ పెట్టమని చూపిస్తున్నారు. సో అదేనండి ఈ వీడియో. మేమైతే ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.